ఇది సెన్సార్ అంటారండి. ఏసీలో ఉంటుంది. దీని పనితీరు ఏంటంటే ఏసీ కట్ ఆఫ్ చేసేది కూలింగ్ వచ్చినప్పుడు. అలాగే మీకు ఏసీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఒకసారి ఏసీ ఆన్ చేసుకొని ఒక్కసారి రిమోట్‌లో ఒకసారి అయితే మీకు ఈ సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. ఆన్ ఆఫ్, మోడు, సెట్టు ఇది 3 ఒకేసారి 5 సెకండ్లు అయితే ప్రెస్ చేసి కరెక్ట్‌గా ఏసీ ఎదురుగా అయితే పెట్టి 5 సెకండ్స్ అయితే హోల్డ్ చేసి ఉంచండి. హోల్డ్ చేసే వెంటనే తర్వాత ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది చూడండి. ఇలా బ్లింక్ అవుతున్నప్పుడు ఇది టెస్టింగ్ మోడ్ అండి. ఇలా టెస్టింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు మనకి ఏసీ అయితే ఒక 100 సెకండ్స్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అంటే 100% అనుకోండి. ఇలాగా మనకి దగ్గర దగ్గర ఒక 2 మినిట్స్ తర్వాత అయితే అవుట్‌డోర్ అయితే రన్ అవుతుంది. అవుట్‌డోర్ రన్ అయ్యేటప్పుడు ఒకసారి మీరు ఫ్యాన్ తిరుగుతుంది కదండీ! కంప్రెసర్ కూడా రన్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలి. అవుట్‌డోర్ మీరు ఒకవేళ ఎలా చెక్ చేసుకోవాలంటే కంప్రెసర్ రన్ అవుతుందా లేదా అనేది ఇక్కడ కాపర్ పైపులు ఉంటాయి కదండీ! అంటే రాగిది, ఇత్తడి కలిసి మేము బిగించేది. అది ఒక్కసారి పట్టుకుంటే ఆటోమేటిక్‌గా కూలింగ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. చూడండి ఫ్యాన్ అయితే తిరుగుతుంది కదా! ఇంగోండి అక్కడ దారం ఎగురుతుంది కాబట్టి అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. ఒకవేళ కనిపించకపోతే చూడండి నేను పట్టుకున్నాను. పైపులైతే చల్లబడుతున్నాయి. అంటే అవుట్‌డోరు కంప్రెసర్ రన్ అవుతుంది. బోర్డ్ అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. యాక్చువల్‌గా అయితే ఈ 3 స్టార్ మోడల్‌లోనే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ అయితే వస్తదండి. సెన్సార్ పోయిద్ది. అదే కొంతమంది తెలియక బోర్డు కూడా మార్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చాలామంది మా మెకానిక్‌లకి అయితే తెలుసు. మామూలుగా మీరు చెక్ చేసుకోవాలంటే ఎలాగనేది చూడండి క్లోజ్ అయిపోయింది. మీరు చెక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే నేను చెప్పినట్టుగా రిమోట్‌లో అయితే ఆను, మోడు, సెట్ హోల్డ్ చేసి పట్టుకొని ఏసీ రిమోట్ ఎదురుగా పెడితే మీకు ఆ బ్లింకింగ్ అయితే వస్తది. చూడండి సెన్సార్ అయితే రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనమైతే టెస్టింగ్ పెడదాము. చూద్దాము. ఫ్యాన్ అయితే తిరుగుతుంది. పైన దారం అయితే ఎగురుతుంది చూడండి. మళ్ళీ మనం ఒకసారి టెంపరేచర్ పెంచుకోవాలి. అంటే సపోజ్ 24 పెట్టామనుకోండి. 28 పెట్టిన తర్వాత కట్ ఆఫ్ అయిపోవాలి. కట్ ఆఫ్ అయిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ తర్వాత మళ్ళీ రన్ అయితుంది. అప్పుడు